అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అత్తమ్మాస్ కిచెన్. ఈరోజు అత్తమ్మాస్ కిచెన్లో అత్తమ్మ చేతితో మనం చాలా రుచిగా ఉండే ఎగ్ ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఇది చాలా సింపుల్గా త్వరగా తయారయ్యే రెసిపీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఇది ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికోసం ముందుగా మనమైతే రొయ్యల్ని క్లీన్ చేసుకోవాలండి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా తల తోక తీసుకుని దాని లోపల ఉన్న నరం కూడా నీట్గా తీసుకుని ఒక గిన్నెలోకి అయితే వేసుకుని ఈ విధంగా అన్ని రొయ్యల్ని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని రొయ్యల్లో ఉన్న నీరంతా ఎగిరిపోయే వరకు రొయ్యల్ని అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా రొయ్యల్లో వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని 4-5 పచ్చిమిరపకాయలు, స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాయలు అంటారు కదండి, అవి వేసుకుంటే కూర మరింత రుచినిస్తుంది. అవి వేసుకుని వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ, టమాటా, జీలకర్ర పేస్ట్ అండి ఇది, అది వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయ టమాటా పేస్ట్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి వేయించి పెట్టుకున్న రొయ్యల్ని అయితే వేసుకుని 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకుని తగినంత నీరు కూడా వేసుకుని గ్రేవీలో వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఉడికించిన గుడ్లు కూడా వేసుకుని 2 నిమిషాల వరకు సిమ్ చేసుకుని కుక్ చేసుకోవాలి. చివరిగా 1 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని 5 నిమిషాలు మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఎగ్ ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.